రామచిలుక లేకపోతే కడపేరు అట్లా ఒక్కొక్క దానికి ప్రతి దానికి ఏం చేసేది దేవుడు ఆదాము చేత పేరు పెట్టించాడు. తయారు చేసేది దేవుడు, కానీ ఆదాము చేత ఏం చేశారు ప్రతి సింహానికి, ప్రతి దానికి, ప్రతి జంతువుకి, అంటే భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి పేరు పెట్టింది ఎవరు? ఆదాము పేరు పెట్టారు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టారో అది ఇవాళ వరకు మనం ఏం చేస్తున్నాం, పిలుస్తూ ఉన్నాం. అర్థమైందా? ఆ తోటలో అప్పుడు అసలు ఏమీ హాని చేసుకోవడం ఏమి తెలియదు. ఆ తోటలో ఆదాము అమ్మతో పాటు ఈ జంతువులన్నీ వాటితో పాటు కలిసి తినడం, తిరగడం, పడుకోవడం అట్లా ఉండేది. ఫ్రెండ్లీగా అనమాట. ఒక్కొక్క ఇప్పుడు ఒకరు ఇద్దరు పెంచుకుంటున్నారు సింహాల్ని, కానీ రాజులు దుబాయ్ రాజు కానీ ఈ రాజు పెంచుకుంటున్నారు. అప్పుడు అట్లా కాదు. ఆదాము తోట, ఏదైనా తోటలో ఆదాము అమ్మతో పాటు పులులు, సింహాలు, పాములు అన్నీ కలిసి సంతోషంగా తిని త్రాగి వాళ్ళతో పాటు స్నేహం చేస్తూ అక్కడ హ్యాపీగా ఉండేది. ఎక్కడ? ఏదైనా గార్డెన్లో, ఏదైనా తోటలో అలా ఉండేది. అర్థమైనా? ఈ కథ నిజమా అబద్ధమా? తల్లి నిజమా అబద్ధమా? నిజమేనా? బైబిల్లో ఉన్న కథలన్నీ ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని నిజాలే. ఇది యథార్థమైన ఇది కథ, ఇది కల్పించింది కాదు. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకున్న కథలు. అర్థమైందా? ఒకసారి గమనించండి. మన తాత ముత్తాతల కథలు చెప్తూ ఉంటారు కదా, అమ్మా నాన్నలు, అవంతా కథలు కల్పించి చెప్పేది. అర్థమైందా? అందులో కొన్ని ఒకటో రెండు వాస్తవాలు, కొన్ని వాస్తవాలు ఉండవు. కానీ ఇందులో ఉన్నవి స్టార్టింగ్ నుంచి ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూస్తే ఇందులో జరిగింది ప్రతిదీ, జరగబోయేది ఉంది, జరుగుతున్నది ఉంది, జరిగిపోయినది కూడా ఉంది. అర్థమైందా? భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించిన కథల బుక్. ఇది ఒక బుక్ అన్నమాట. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇందులో ఉన్నవంతా జరిగిపోయి, జరిగిపోయేది కూడా ఉంది. అర్థమైందా? మీకు